హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి థాట్స్. ఈరోజు క్లాస్ వచ్చేసి కొత్త వాళ్ళకైతే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు లైనింగ్ని ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా ఆరపెట్టుకోవాలి, దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అలానే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ లైనింగ్ చూడండి, లైనింగ్ లాగా లేకుండా మనకు ఒక పేపర్ లాగా కనిపిస్తుంది. అంత నీట్గా ఉంది. చూడడానికి ఎలా ఉందంటే మనం కటింగ్ చేసి బ్లౌజ్ కుట్టుకున్నాక ఐరన్ చేసినట్టే ఉంటుంది. నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. లైనింగ్ కరెక్ట్గా ఉండేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది, కరెక్ట్ మెజరింగ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి చాలా వాళ్ళు, కొత్త వాళ్ళు అసలు లైనింగ్ తడపకుండానే వేసేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా అనేది దాని గురించి వివరంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు లైనింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, లైనింగ్ వచ్చేసి నేనైతే బండ్లు అయితే తీసుకుంటాను. హోల్సేల్లో తీసుకుంటాను. 20 మీటర్స్ అలానే 10 మీటర్స్ అలా తీసుకుంటాను. కాబట్టి కొంచెం ఒక 10 పాయింట్స్ నేను ఎక్కువే తీసుకుంటాను. హోల్సేల్లో తీసుకునేటప్పుడు కొంచెం తక్కువ పడుతుంది మనకి. కాబట్టి ఒక 10 పాయింట్స్ ఎక్కువే తీసుకుంటాను. ఇలా తీసుకొని నేనైతే ఫాల్స్, లైనింగ్స్ ఒకేసారి మనకు కస్టమర్స్ నుండి అయితే బ్లౌజులు వస్తాయి కదా, ఒకేసారి ఎక్కువ తీసుకుంటాను. మాటికి లేకుండా అలా తీసుకొని ఒక్కొక్క కలర్ అంతా ఒక్కొక్క దాంట్లో అయితే అలా నీళ్ళల్లో పెట్టేస్తాను. నీరు కొంచెం ఎక్కువే పోస్తాను. అలా పెట్టేశాక కలర్ షేడ్ అవుతాయండి కొన్ని, కాబట్టి కొద్దిగా వేరుగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ గ్రీన్ అయితే ఫుల్గా కలర్ షేడ్ అవుతుంది. బ్లూ కానీ, గ్రీన్ కానీ, పింక్ కానీ కొన్ని కలర్స్ అయితే బాగా షేడ్ అవుతాయి. కొద్దిగా అటుగా ఇటుగా పింక్ షేడ్ వచ్చేవంతా ఒక దాంట్లో వేస్తాను. అలానే గ్రీన్ షేడ్ వచ్చేవంతా ఒక దాంట్లో వేసాను. అలానే కొన్ని కలర్స్ అయితే షేడ్ కావు. బ్లాక్ ఒకటి షేడ్ కాదు, వైట్ షేడ్ కాదు, తర్వాత ఇలా ఉంటాయి కదా కొన్ని అలాంటివన్నీ కలిపి ఒక దాంట్లో వేసినా సరే పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను అలా నానపెడతాను. అలా నానపెట్టేసి నీళ్ళల్లో ఒక 2 సార్లు ఇలా పెట్టేసి, అంటే అందులో గంజి ఉంటుంది కదా, ఆ గంజి మాత్రం వదలాలి, సరేనా? ఒక 2 సార్లు ఇలా పైకి కిందకి అనేసి పిండేస్తాను. అలా పిండేటప్పుడు మరీ బాగా డ్రైగా పిండేయకూడదు. కొంచెం వాటర్ శాతం అనేది లైనింగ్లో ఉండేటట్టు చూసుకోండి. లైనింగ్లో కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. మరీ బాగా నీళ్ళు కారినట్టు కాకుండా, మరీ బాగా పిండేయకుండా నార్మల్గా పెట్టండి. అలా పెట్టాక చూడండి, ఇక్కడ ఫ్లోర్ పైన మనకి గట్టంచు ఉంటుంది కదా, లైనింగ్కి గట్టంచు సైడ్ పట్టుకుంటూ ఇలా అదలాయించి వేయండి. అలా వేసేటప్పుడు ఏమంటే చూడండి, మనకి లైనింగ్ చూడండి తడిగా కొంచెం ఉంది కదా, నేను మధ్యలో నీట్గా సాఫ్గా చేస్తున్నాను. తర్వాత చివర్లంతా చేసేస్తాను. అలా చేసేటప్పుడు ఏమంటే మనకి కొనభాగాలు రావు. ఒకటి కొనభాగాలు వస్తే మనకి లైనింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది, బ్లౌజుకి సరిపోదు అనమాట. ముడతలు లేకుండా నీట్గా అలా చేత్తో రుద్దితే జస్ట్ కాసేపు అయితే టైం అయితే అవుతుంది, సరేనా? కానీ లైనింగ్ అనేది మనకు చాలా బాగా నీట్గా వస్తుంది. ఐరన్ చేసే అవసరం లేదు. అలానే కొనభాగాలు రావు, లైనింగ్ వేస్ట్ కాదు, బ్లౌజ్ ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది, సరేనా? నీళ్ళల్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాము. 2 సార్లు ఇలా కొద్దిగా ఇదిలించి మనమైతే పిండుకున్నాం కాబట్టి గంజి శాతం అయితే ఉండదు. కాబట్టి సిల్కీ బ్లౌజులకి లైనింగ్ వేసేటప్పుడు ఏమంటే మనకి ముడతలు లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే బ్లౌజ్ వస్తుంది. చాలామంది నీళ్ళల్లో తీయకుండానే లైనింగ్ కట్ చేసేసి సిల్కీ బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటారు, కొంచెం బద్ధకంకి. కానీ అది మనం వాష్ చేసేటప్పుడు లైనింగ్ సింక్ అయిపోతుంది. సిల్కీ బ్లౌజ్ వచ్చేసి ముడతలు వచ్చేస్తుంది. హ్యాండ్స్ దగ్గర కానీ, బ్యాక్ సైడ్ కానీ ప్రతి ఒక్క పార్ట్లో కూడా ముడతలు వచ్చేస్తుంది. దాంతోపాటు మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు. చూడండి, నేను ఇక్కడ అన్ని బ్లౌజులు అయితే నేను ఇక్కడ ఇలా ఫ్లోర్ పైన నేను ఫ్లోర్ కొద్దిగా క్లీన్ చేసుకొని మనం ఆరపెట్టుకుంటే సరిపోతుంది. నైట్ అయితే నేను పడుకునే ముందు ఇలా ఆరపెట్టేస్తాను. మార్నింగ్కి అయితే అవి అయిపోతాయి అన్నమాట, ఎండిపోతాయి. ఫ్యాన్ ఏ అవసరం లేదు, కాసేపటికే అవి అయితే ఆరిపోతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను అన్ని లైనింగ్స్ కూడా పెట్టేశాను. కాకపోతే వైట్ బండలు ఉన్నాయి అనుకోండి, బ్లూ కలరు అలాంటివి వేసేటప్పుడు ఎట్ ఏ టైం బండ్ల మీద వేసేటప్పుడు కొద్దిగా కలర్ అంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే కలర్ షేడ్ అవుతూ ఉంటాయి చూడండి కొన్ని క్లాతులు, అవి వైట్ బండలు అయితే అంటేస్తూ ఉంటాయి. కొద్దిగా చూసుకొని వేయండి. ఇక్కడ అన్ని లైనింగ్లు మనకు ఆరిపోయాయి చూడండి. తీసుకొని వెంటనే నేనైతే ఎక్కడైతే అక్కడ అలా పడేయకుండా ఒకసారి మడత పెట్టుకొని అనుకోండి, మనకి ఐరన్ వచ్చినట్టే ఉంటుంది. ఐరన్ చేసి పెడితే ఎలా ఉంటాయో అలానే చూడండి, ఒక పేపర్లా అయితే మనకి చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరైతే
అయితే ట్రై చేయండి. చాలామంది అయితే మీరు లైనింగ్ వాష్ చేస్తారా, వాష్ చేయరా, ఎలా వాష్ చేస్తారు, ఎంత టైం చేస్తారు, చాలామంది అడుగుతూ ఉంటారు కదా. కాబట్టి ఈ వీడియో అయితే మీకు బాగా యూస్ఫుల్గా ఉంది. చూడండి, చూస్తే మనం ఐరన్ చేసినా అంత నీట్గా వస్తుందా రాదా అన్నట్టుంది. లైనింగ్ చూస్తేనే అంత బాగుంది కదా. మనం ఇంకా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొనభాగాలు రావు, ముడతలు ఉండవు, కరెక్ట్ మెజరింగ్ ఉంటుంది, కరెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. ముడతలు లేకుండా బ్లౌజు చాలా బాగా అయితే వస్తుంది. నేను అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక పక్క అయితే ఉంచేస్తాను. ఇక్కడ ఈ లైనింగ్ అయితే ఇంకా ఆరలేదండి. ఆరకపోయేటప్పుడు చూడండి, ఇంకా మనకి కొద్దిగా ముడతల్లాగే ఉంది, ఇంకా నీట్గా అయితే ఆరలేదు. సరేనా? ఇదే విధంగా మీరైతే ఫాలో అవ్వండి, చాలా నీట్గా అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్